నమస్కారం. మనందరికీ ఎఫ్ఐఆర్ గురించి తెలుసు. అంటే మొదటి సమాచారం నివేదిక. అవును. ఒక నేర విచారణ మొదలవ్వాలంటే అదే మొదటి అడుగు. కానీ అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ అడుగు వెయ్యటంలోనే. నిజం. పోలీస్ స్టేషన్కు వెళ్లి మనం చెప్పిన ఫిర్యాదును వాళ్లు ఎఫ్ఐఆర్గా నమోదు చేయడంలోనే అసలైన సవాలుంటుంది. ఈరోజు మన ముందున్నది ఒకే ఒక్క వాక్యం. బిఎన్ఎస్ఎస్ 2023 కింద నమోదు కాని ఎఫ్ఐఆర్ల కోసం చట్టపరమైన పరిష్కారాలు. ఇది కేవలం ఒక శీర్షికే అయినా న్యాయం కోసం ఎదురుచూసే వాళ్లకి చాలా ఆశ చూపిస్తోంది. ఖచ్చితంగా. ఈ రోజు మనం ఈ వాక్యం వెనుక ఉన్న వాస్తవాన్ని లోతుగా చర్చిద్దాం. ఈ కొత్త చట్టం అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 నిజంగా ఒక మార్పు తీసుకొస్తుందా లేక అంత మామూలేనా? మీరు చెప్పింది చాలా నిజం. ఈ సమస్య మనకు పైకి కనిపించేదానికంటే చాలా లోతైనది. అవును. ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం అనేది ఏదో ఒక అధికారి నిర్లక్ష్యం కాదు. దాని వెనుక కొన్ని వ్యవస్థాగత కారణాలు కూడా ఉన్నాయి. సరిగ్గా అదే నా ప్రశ్న. అసలు పోలీసులు తమ మొదటి డ్యూటీ అయిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎందుకు వెనుకాడతారు? ఇది ఇంత పెద్ద సమస్యగా ఎందుకు మారింది? దీనికి ప్రధానంగా ఒక 3 కారణాలు చెప్పొచ్చు. చెప్పండి. మొదటిది గణనాంకాల ఒత్తిడి, అంటే స్టాటిస్టిక్స్ ప్రెషర్. ఓకే. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే దాన్ని బట్టి వాళ్ల పనితీరును అంచనా వేస్తారు. కేసుల సంఖ్య తక్కువగా చూపిస్తే తమ ఏరియాలో క్రైమ్ కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు కదా. అవును. దీన్ని బరకింగ్ లేదా క్రైమ్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. అంటే బాధితుల న్యాయాన్ని పణంగా పెట్టి కాగితాలపై మంచి రికార్డు చూపించే ప్రయత్నం అన్నమాట. అంటే నేరాల రేటును కాగితం మీద తక్కువగా చూపించడానికి ప్రజల భద్రతనే పక్కన పెట్టేస్తున్నారన్నమాట. ఇది చాలా తీవ్రమైన విషయం కదా. అవునండి, ఇది మొదటి కారణం. ఇక రెండవది బయటి నుంచి వచ్చే ప్రభావాలు. అంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు లేదా పలుకుబడి ఉన్న వ్యక్తుల ఒత్తిడి వల్ల కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయరు. ఓకే. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యం, చట్టపరమైన వర్గీకరణ. అంటే నేరాలను వర్గీకరించడమా? అవును. చట్టం ప్రకారం నేరాలు 2 రకాలు. ఒకటి గుర్తించదగిన నేరాలు లేదా కాగ్నిజబుల్ ఒఫెన్సెస్. అంటే తీవ్రమైనవి. కరెక్ట్. హత్య, దోపిడీ, అత్యాచారం లాంటివే. వీటికి పోలీసులు వారెంట్ లేకుండానే అరెస్టు చేసి దర్యాప్తు మొదలుపెట్టొచ్చు. సరే. రెండవవి గుర్తించలేని నేరాలు, అంటే నాన్ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్. చిన్న గొడవలు, పరువు నష్టం లాంటివి. వీటికి కోర్టు అనుమతి లేకుండా పోలీసులు జోక్యం చేసుకోలేరు. ఓకే, ఇక్కడే అసలు చిక్కుముడి ఉందన్నమాట. ఖచ్చితంగా. ఒక తీవ్రమైన అంటే కాగ్నిజబుల్ నేరానికి సంబంధించిన ఫిర్యాదొస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పోలీసులకు తప్పనిసరి. తప్పనిసరా? అవును. ఇందులో వాళ్లకు ఎలాంటి విచక్షణ అధికారం లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు లలితాకుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది? ఒక్క నిమిషం. సుప్రీంకోర్టే దీన్ని తప్పనిసరి చేసినప్పుడు మళ్ళీ కొత్త చట్టం ఈ బిఎన్ఎస్ఎస్ 2023 అవసరమేమొచ్చింది? పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్బిసిలో లోపం ఎక్కడుంది? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే మనం పాత చట్టానికి కొత్త చట్టానికి మధ్య ఉన్న అసలు తేడాను గమనించాలి. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ పాత సిఆర్పిసి సెక్షన్ 154 కింద ఒకవేళ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఎస్హెచ్ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అప్పుడు బాధితుడు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పీకి ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఏంటి? ఆ ఎస్పీ ఎంత కాలంలో చర్య తీసుకోవాలనే దానికి ఎలాంటి కాలపరిమితి లేదు. టైం లిమిట్ లేదా? లేదు. అది నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. దాంతో ఆ నిబంధన నీరుగారిపోయింది. అంటే చట్టంలో ఒక దారి ఉంది, కానీ ఆ దారిలో ఎంతకాలం నడవాలో చెప్పే గడియారం లేదు. ఇదే అసలు సమస్య. సరిగ్గా అంతే. ఎస్పీ కూడా స్పందించకపోతే బాధితుడు మెజిస్ట్రేట్ను సిఆర్పిసి సెక్షన్ 156(3) కింద ఆశ్రయించవచ్చు. కానీ ఆ ప్రాసెస్ కూడా చాలా టైం తీసుకునేది. అవును. ఈ జాప్యం, జవాబుదారీతనం లేకపోవడమనే లోపాలను సరిదిద్దడానికే బిఎన్ఎస్ఎస్ 2023ని తీసుకొచ్చారు. అయితే ఈ బిఎన్ఎస్ఎస్ 2023లో ఉన్న ఆ గేమ్ చేంజర్ ఏమిటి? పాత చట్టంలోని ఏం నిస్సహాయతకు ఇది మందులా పనిచేస్తుంది? ఇక్కడే కొత్త చట్టం యొక్క బలం మనకు కనిపిస్తుంది. బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 173(3) అనేది చాలా కీలకమైన మార్పు. సెక్షన్ 173(3). ఓకే. దీని ప్రకారం ఒక అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించినప్పుడు బాధితుడు ఎస్పీకి ఆన్లైన్లోనో లేదా పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
సరే. ఇక్కడే అసలు మార్పు మొదలవుతుంది. ఆ ఫిర్యాదు అందిన 3 రోజుల్లోగా 3 రోజులా? అవును, 3 రోజుల్లోగా ఎస్పీ ప్రాథమిక విచారణ అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ మొదలుపెట్టాలి. 3 రోజుల్లోగానా? ఇది చాలా పెద్ద మార్పు. ఆగండి, ఇంకా ఉంది. ఆ విచారణను 14 రోజుల్లోగా పూర్తి చేసి ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి. 14 రోజులు. అవును. ఒకవేళ ఫిర్యాదులో నిజం లేదనిపిస్తే ఆ విషయాన్ని కూడా ఫిర్యాదుదారునికి తెలియజేయాలి. ఈ కాలపరిమితి పెట్టడమే అతిపెద్ద సంస్కరణ. ఇది పోలీసుల జవాబుదానితనాన్ని అమాంతం పెంచుతుంది. వారి విచక్షణ అధికారానికి ఒక టైం ఫ్రేమ్ పెడుతుందన్నమాట. ఈ 14 రోజులు గడువు అనేది విప్లవాత్మకంగా అనిపిస్తోంది. ఇంతకాలం జాప్యంతో నీరుగారిన వ్యవస్థలో ఇది నిజంగా ఒక ఆశాకిరణం. నిజమే. కాని ఇక్కడ నాకో సందేహం. ఈ నిబంధనను దుర్వినియోగం చేసే అవకాశం లేదా? అంటే కేవలం ఒకరిని వేధించాలనే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు చేస్తే పోలీసులు కూడా 14 రోజుల్లో ఏదో ఒకటి చెయ్యాలనే ఒత్తిడికి గురవుతారు కదా. దీనివల్ల అనవసరమైన కేసులతో వ్యవస్థ మునిగిపోదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చట్టాన్ని రూపొందించినప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఓకే. అందుకే ప్రాథమిక విచారణ అనే కాన్సెప్టును పెట్టారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును గుడ్డిగా ఎఫ్ఐఆర్గా మార్చమని చట్టం చెప్పట్లేదు. ఆ 14 రోజుల సమయం ఫిర్యాదులో ప్రాథమికంగా నిజముందా, ఇది కాగ్నిజబుల్ నేరం పరిధిలోకి వస్తుందా లేదా అని తేల్చుకోవడానికే. అర్థమైంది. ఒకవేళ ఫిర్యాదు తప్పుడుదని లేదా సివిల్ గొడవ అని తేలితే దాన్ని తిరస్కరించే అధికారం పోలీసులకు ఉంది. సరే. కానీ ఆ నిర్ణయం కూడా జవాబుదారీతనంతో టైం లిమిట్లో తీసుకోవాలి. ఇది భారం పెంచినా న్యాయానికి ప్రాప్యత అంటే యాక్సెస్ టు జస్టిస్ కల్పించడానికే మనం చెల్లించాల్సిన మూల్యం. అంటే ఇది బాధితుడి హక్కులకు పోలీసుల విచక్షణకు మధ్య ఒక బ్యాలెన్స్ సాధించే ప్రయత్నమన్నమాట. అవును. సరే, ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. నేనొక బాధితురాలిని. పోలీస్ స్టేషన్కు వెళ్లాను. నా ఫిర్యాదు కాగ్నిజబుల్ నేరానికి సంబంధించింది, కానీ ఎస్హెచ్ఓ దాన్ని తీసుకోలేదు. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 2023 ప్రకారం నా చేతిలో ఉన్న ఆప్షన్స్ ఏంటి? నేను స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న. దీన్ని ఒక సిటిజన్స్ ప్లేబుక్ లాగా చూద్దాం. ప్లేబుక్. మొదటి అడుగు, స్టేషన్లోని అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఒప్పుకోనప్పుడు వారితో వాదించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. వెంటనే మీరిచ్చిన ఫిర్యాదు కాపీని, జరిగిన సంఘటనను వివరిస్తూ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ లేదా నగరాల్లో అయితే డీసీపీ అడ్రస్కి రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ అంటే రిజిస్టర్డ్ పోస్ట్ ఏడీ ద్వారా పంపాలి. కేవలం పోస్ట్ ద్వారానేనా? ఈ డిజిటల్ యుగంలో వేరే మార్గాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. అదే కీలకమైన మార్పు. పోస్ట్తో పాటు ప్రతి రాష్ట్ర పోలీస్ విభాగానికుండే అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్లో కూడా అదే ఫిర్యాదును అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లో కూడానా? అవును. దీనివల్ల మీకొక డిజిటల్ రసీదు, ఒక టైం స్టాంప్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫిర్యాదు చేశారనే దానికి ఇది తిరుగులేని ప్రూఫ్. ఆ క్షణం నుంచి ఆ 14 రోజుల గడువు మొదలవుతుంది. ఆ డిజిటల్ ఆధారం చాలా ముఖ్యం. తర్వాతేంటి? 14 రోజులు గడిచినా ఎస్టీ ఆఫీస్ నుండి ఏమీ రెస్పాన్స్ లేదు. అప్పుడు నా దారులు మూసుకుపోయినట్లేనా? ఇక్కడితో కథ ముగియదు. అసలు కథ మొదలవుతుంది. అదే రెండో అడుగు. ఓకే. 14 రోజుల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాకపోతే మీరు నేరుగా మీ ఏరియా పరిధిలోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాలి. కోర్టుకు వెళ్లాలా? అవును. మీ లాయర్ ద్వారా బిఎన్ఎస్ఎస్లోని సంబంధిత సెక్షన్ కింద ఒక ప్రైవేట్ ఫిర్యాదు ఫైల్ చేయాలి. మీరు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు కాపీ, ఎస్పీకి పంపిన రిజిస్టర్డ్ పోస్టు రసీదు, ఆన్లైన్ ఫిర్యాదు వివరాలు వీటన్నిటినీ ఆధారాలుగా జతచేయాలి. కోర్టు దెవరిలోకి వస్తుందన్నమాట. అవును. ఇక మూడవ అడుగు మెజిస్ట్రేట్ తీసుకుంటారు. ఏం చేస్తారు? మీ ఫిర్యాదును జతచేసిన ఆధారాలను పరిశీలించి అందులో కాగ్నిజబుల్ నేరం జరిగిందని ప్రాథమికంగా నమ్మితే సంబంధిత పోలీస్ స్టేషన్ను వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఆదేశిస్తారు. అంతేకాదు, దర్యాప్తు ప్రారంభించి ఆ రిపోర్ట్ను కోర్టుకు సబ్మిట్ చేయమని కూడా ఆర్డర్ వేస్తారు. బిఎన్ఎస్ఎస్ 2023 మెజిస్ట్రేట్ అధికారాలను మరింత బలోపేతం చేసింది. ఈ ప్రాసెస్ను కూడా వేగవంతం చేయడానికి గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ వింటుంటే చాలా స్పష్టంగా ఒక పద్ధతి ప్రకారం ఉన్నట్టు అనిపిస్తోంది. పాత చట్టంలో ఉన్న ఆ కన్ఫ్యూజన్, జాప్యం అనే అడ్డంకులను తొలగించి ఒక పౌరుడికి క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తున్నట్లుంది. మీరు చెప్పిందే అసలు పాయింట్. ఈ శీర్షిక వెనుకున్న అర్థం కూడా అదే.
తీసుకోవలసిన చర్యలు అనే మాట ఇప్పుడు కేవలం ఒక ఆశ కాదు, అది ఒక ప్రాక్టికల్ ప్లాన్. నిజమే. ఇది పౌరుడిని ఒక నిస్సహాయ బాధితుడి స్థితి నుండి చట్టపరమైన టూల్స్తో తన హక్కుల కోసం పోరాడగల శక్తి ఉన్న వ్యక్తిగా మారుస్తోంది. మీకు అన్యాయం జరిగిందా? అయితే ఇదిగో దారి అని కొత్త చట్టం ధైర్యం చెప్తోందన్నమాట. మొత్తం మీద చూస్తే ఈ ఒక్క వాక్యం నుండి మనం చాలా లోతైన విషయాలు గ్రహించాం. ఒక్కసారి క్విక్గా రివ్యూ చేద్దామా? చేద్దాం. మొదటిది, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం అనేది కేవలం నిర్లక్ష్యం కాదు, అదొక తీవ్రమైన వ్యవస్థాగత సమస్య అని చట్టం గుర్తిస్తోంది. అవును. రెండవది, కొత్త BNSS 2023 చట్టం పాత చట్టంలోని లొసుగులను, ముఖ్యంగా ఆ కాల పరిమితి లేకపోవడాన్ని సరిదిద్దుతూ పోలీసులకు జవాబుదారీతనాన్ని పెంచుతోంది. కరెక్ట్. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది, పౌరుడు అయోమయంలో పడకుండా ఎస్పీ నుంచి మెజిస్ట్రేట్ వరకు ఫాలో అవ్వడానికి ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ను అందిస్తోంది. ఖచ్చితంగా. అయితే ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. మనం ఎప్పటివరకు చర్చించిందంతా సమస్య జరిగిన తర్వాత తీసుకోవాల్సిన పరిష్కారాల గురించి, అంటే వ్యాధి వచ్చాక వాడాల్సిన మందు గురించి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది పౌరులకు భరోసానిస్తుంది. కానీ దీనికి మరో కోణం కూడా ఉంది. అంటే అసలు వ్యాధి రాకుండా నివారించడం గురించా? సరిగ్గా అది. అసలు ఈ సమస్య రాకుండా ప్రతి సరైన ఫిర్యాదు మొదటి దశలోనే ఏ అడ్డంకులు లేకుండా పోలీస్ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్గా నమోదయ్యేలా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. పోలీసుల పనితీరును కేవలం నమోదైన కేసుల సంఖ్యతో ముడిపెట్టే పద్ధతిని మార్చాలి. దర్యాప్తు విభాగాన్ని, లా అండ్ ఆర్డర్ విభాగాన్ని వేరు చెయ్యాలి. దానివల్ల రాజకీయ ఒత్తిళ్లు తగ్గుతాయా? తగ్గుతాయి. పోలీస్ వ్యవస్థలో పారదర్శకతను పెంచాలి. ఈ కొత్త చట్టం మన చేతికి ఒక బలమైన ఆయుధాన్నిచ్చింది. అవును. కాని అసలు ఆ ఆయుధాన్ని వాడాల్సిన అవసరమే రాకుండా వ్యవస్థ యొక్క సంస్కృతి మారినప్పుడే నిజమైన న్యాయం అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ పరిష్కార మార్గాల అవసరం లేకుండానే న్యాయం జరిగే రోజు గురించి కూడా మనం ఆలోచించాలి.